ఎస్ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ఏదైతే పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ అయితే మిస్ అయ్యాడు అనే వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ఏదైతే సయ్యద్ ఆసిఫ్ మునీర్ అనే ఒక ఆర్మీ చీఫ్ అనే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఏదైతే పాకిస్తాన్ నుంచి తను పారిపోయాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి డెప్త్గా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి కూడా ఏదైతే ఈ దాడికి ముందు కూడా దాదాపు ఏదైతే మనకి కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి ఒక జీవనాడి అని చెప్పేసి తను ఊచకోతలు కూడా కోసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఆర్మీ చీఫ్ జనరల్గా ఉండి ఇలా విధ్వంసపు మాటలు మాట్లాడడం ఏదైతే మనకి రెచ్చపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది ఏకిపారేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే టైంలో ఇప్పుడు ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే ఈ మతపరమైనటువంటి ఈ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీని వెనుక ఖచ్చితంగా అంటే నేను చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా నన్ను పనిష్ చేశాయనుకున్నాడో మరి ఏంటో తెలియదు. కానీ ఏదైతే తన ఫ్యామిలీ అంటే దాదాపుగా ఈ ఇన్సిడెంట్కి ముందు కావచ్చు, దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళ ఫ్యామిలీని ముందుగానే విదేశాలకైతే పంపించిన తర్వాత ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే సయ్యద్ ఆసిఫ్ మునీర్ అనే ఒక ఈ చీఫ్ జనరల్ ఎవరైతే ఉన్నారో తిన కూడా కనిపించట్లేదు అని చెప్పేసి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతూ ఉంది. సో దీనికి గల కారణాలు ఏందని చెప్పేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే అసలు ఇతను ఒక ఆర్మీ చీఫ్ జనరల్గా ఉండి ఇవాళ రెచ్చపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ఏందని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే మనకి ఇండియన్కి సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఏదైతే ఈ పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడిలో ఇంకొక ట్విస్ట్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే దాంట్లో ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈ లష్కర్ ఎ తోయబా కావచ్చు, దాంతోపాటు ఏదైతే టీఆర్ఎఫ్ గ్రూప్ అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ ఉగ్ర దాడులు ఈ ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఆర్మీ ఆఫీసర్స్ పనిచేయడం అనేది నిజంగా ఇదొక బాధ కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్మీ అంటే ఏ దేశానికైనా కూడా ఆర్మీ వాళ్ళని చూస్తే ఒక ధైర్యం ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ వక్రబుద్ధి మరొకసారి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ కూడా ఏదైతే మనకి దాంట్లో నలుగురు టెర్రరిస్టులు ఎవరైతే వచ్చినారో దాంట్లో కీలకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ అంటే దాంతోపాటు వాళ్ళు ఆ మిలిటరీ యూనిఫామ్ వేసుకొని మరి ఈ దాడికైతే తెగబడ్డారు. దాని తర్వాత కూడా ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా భారత్ ఊరుకోబోదు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాతనే ఎవరైతే ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరైతే సయ్యద్ ఆఫీస్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పారిపోయి ఉంటాడు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు దాంతోపాటు ఎన్ఐఏ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య వార్కి సిద్ధమవుతున్న టైంలో ఇట్లాంటి పోస్ట్ అనేది బయటకు రావడం అనేది నిజంగా ఇది మరి ఏం జరుగుతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక జీవనాడిగా కాశ్మీర్ ఉంటుంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదలబోము, మేము ఖచ్చితంగా దేనికోసం అంటే ఎంతకైనా తెగించడానికి రెడీ అన్న ఒక 2 డేస్లోనే పహల్గామ్ ఘటన జరిగిందని చెప్పేసి మనకైతే ఈ ఇన్సిడెంట్ అయితే మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో దాదాపుగా కూడా ఏదైతే మనకి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామందికి వివిధ రకాలైనటువంటి క్వశ్చన్ మార్క్స్ అయితే ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పహల్గామ్ దుర్ఘటన గురించి మాట్లాడుకుంటే ఈ ఉగ్రదాడి దాదాపు 1 మంత్ ముందే స్కెచ్ చేశారు అని చెప్పేసి కూడా మనకైతే రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. సో ఈ రిపోర్ట్స్ అనేది అన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక ఆర్మీ చీఫ్ జనరల్ మిస్ అవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది నెటిజన్లు అయితే వాళ్ళు ఇవాళ భారత్కి భయపడి ఆ యుద్ధానికి భయపడి లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ని తట్టుకోలేము అని అనుకున్న తర్వాతనే ఈ క్యాండిడేట్ అయితే పారిపోయాడు అని చెప్పేసి క్లియర్గా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంది. మీమ్స్ కూడా క్రియేట్ అవుతున్న పరిస్థితి.